న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ తిరుమల పర్యటన చేస్తారనే వార్తల నేపథ్యంలో హిందూ సంఘాల నుంచి ఇతరత్ర ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో చివరికి జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం జగన్ కి ఆ పార్టీకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, జగన్ తిరుమల పర్యటన రద్దుకు సంబంధించి ఎలా కన్ఫర్మ్ చేశారు? ఏదైనా ప్రకటన రిలీజ్ అయిందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటనకు సంబంధించి హైందవ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీతో పాటు మిగతా సంఘాలన్నీ కూడా ఆయన డిక్లరేషన్ పై సంతకం చేసిన అనంతరమే లోపలికి వెళ్ళాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేయడంతో ఒకసారిగా జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమలలో ఏదైతే పవిత్రతగా ఉండి భక్తుల మనోభావాలు ఉన్నాయో దానికి ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఇందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకు ముందు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో ఒకసారిగా మొత్తం దీనంతా మారిపోయింది. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా టీటీడీని పాటించి తీరాలి అని చెప్పి కూడా ఆయన కోరారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏదో ఒక వ్యవహరించొద్దని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని, ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టం అని కూడా పేర్కొన్నారు. 700 వాడి పవిత్రతను కాపాడే భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారని, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని కూడా పేర్కొన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరు ఆలయ నియమాలని, ఆగమ శాస్త్రాలని, ఆచారాలని, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దు అని కూడా విజ్ఞప్తి చేశారు. ఓం నమో ఓం శ్రీ వెంకటేశాయ నమః అని కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దు, ఆలయ ఆచార సంప్రదాయాలను పాటించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడంతో అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి పంపించే అవకాశం లేదు అని చెప్పి పరోక్షంగా ప్రభుత్వం చేయడంతో వెంటనే జగన్ కి సీన్ అర్థమైపోయింది. దీంతో జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవటమే కాకుండా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటం, తిరుమలలో కూడా అక్కడ ఆయనకు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి అని చెప్పి పేర్కొనటం, ఈ లోపు తిరుమలలో 2000 తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోతో పాటు జీవో నంబర్ 311 ఏదైతే ఉందో ఆ జీవో నంబర్ 11 కూడా ఈ సందర్భంగా పలువురు ప్రస్తావించిన నేపథ్యంలోనే ఇక తిరుమల పర్యటనకు వెళ్ళడం క్షేమం కాదు అని చెప్పారు. అక్కడికి వెళ్లి ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో ఇది హిందూ మత సంప్రదాయాలకు, తిరుమల పవిత్రతకు, తిరుమల ఆలయం ఆచారాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరించారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తే మొత్తం సీనత కూడా రివర్స్ అవటమే కాకుండా వైసీపీకి ఇది పెద్ద ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ కలిసిందనే విషయంతో ఇప్పటికే వైసీపీని సమస్యలన్నీ కూడా చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లి అక్కడ పూజలు చేయాలి అని చెప్పి జగన్ భావించడం, అయితే అక్కడ తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకు ప్రధానంగా జగన్ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా అటు హైందవ సంఘాలు కావచ్చు, చాలా మంది పీఠాధిపతులు, మఠాధిపతులు లాంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జగన్ వస్తున్నాడు, ఖచ్చితంగా దర్శనంకి వెళ్తాడని చెప్పి కొద్దిసేపటి క్రితమే బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ సడన్ గా వెనక్కి దిగడానికి కారణం ఏంటి? డిక్లరేషన్
సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందనా, లేకపోతే ఇప్పటికే వివాదాలు అవుతున్నటువంటి నేపథ్యం తీవ్ర స్థాయిలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ టైంలో రద్దు చేసుకున్నారనుకోవచ్చా? తిరుమలలో శ్రీవారి క్షేత్రంలో ఆచార సంప్రదాయాలు పాటించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడంతో పాటు అక్కడ తిరుమలలో హైందవ సంఘాలు కూడా ముఖ్యంగా మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళంతా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఇక అక్కడికి వెళితే ఇది మళ్ళా ఒకసారి కలుపుకోలేసుకున్నట్టు అవుతుంది అని కూడా ఆయన భావించినట్టు తెలిసింది. దీంతో పాటు అక్కడ తిరుపతిలో కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన వెంటనే ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇక్కడ పర్యటన రద్దు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయానికి జగన్ వచ్చారు అనేది కూడా మనకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడికి పర్యటనకు వెళ్తాం అంత క్షేమం కాదు అని కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ లేకపోతే హైందవ సంఘాలు కానీ వీళ్ళంతా కూడా జగన్ పర్యటన వస్తే మాత్రం డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందేను అని చెప్పారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద జరిగిన రివ్యూలో కూడా ఆచార వ్యవహారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించవద్దు, అదేవిధంగా తిరుమలలో జగన్ పర్యటన కూడా అడ్డుకోవద్దు, జగన్ పర్యటన అడ్డుకొని ఆయన హీరో కూడా చేయవద్దు అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడమే కాకుండా అందరూ కూడా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలు తప్పనిసరిగా ఆచరించి తీరాల్సిందేను అని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే డిక్లరేషన్ కు సంబంధించిన ఆయన తిరుమల చేరుకొని తిరుమలలో అక్కడ గెస్ట్ హౌస్ వెళ్లిన వెంటనే కూడా డిక్లరేషన్ పై సైన్ చేయాలి అని చెప్పి కూడా అక్కడ టీటీడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పి సమాచారం అందింది. దీంతో ఇక వెంటనే ఆయన పర్యటన రద్దు చేసుకోవటమే కాకుండా ఇప్పుడు తన పర్యటన రద్దు కావటానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమేనని హిందూ సంఘాలను అదేవిధంగా మిగతా సంఘాలన్నీ హైందవ సంఘాలు అదేవిధంగా మఠాధిపతులు పీఠాధిపతులను కూటమిలోని పక్షాలే రెచ్చగొట్టాయి అని చెప్పి కూడా నింద మోపాలి అని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మీడియా ముందుకు రాబోతున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ అనంతరమే ఈ నిర్ణయం వెలువడింది. కొద్ది నిమిషాల క్రితమే ఇదొక అంశం చాలా క్లియర్ గా ఏదైతే